హాయ్ అండి, వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. చికెన్ పచ్చడి చేయడం చాలా చాలా ఈజీ అండి. ఇలా చిటుక్కున అనుకుని చటుక్కని చేసేసేయచ్చు. మనం బయట కొంటే కేజీ చికెన్ పచ్చడి 700 రూపాయల దాకా ఉంటుంది. అదే కనుక మనం ఇంట్లో తయారు చేసుకుంటే కేజీ చికెన్ పచ్చడి 300 లోపే వచ్చేస్తుందండి. చికెన్ పచ్చడిని నేను చెప్పిన కొలతలతో ఇలా చేసేస్తే చాలా బాగా వస్తుంది. బయట అసలు కొనరు, ముక్క కూడా గట్టిగా ఉండదు. మన చికెన్ ఫ్రై ముక్కలు ఎలా ఉంటాయో అంత సాఫ్ట్గా వస్తాయి. ఇక ఆలస్యం ఎందుకు, ఎలా చేయాలో చూసేద్దాం పదండి. మరి 1 కేజీ చికెన్ పచ్చడికి కావలసిన కొలతలండి ఇవి. ఒక స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని 1 కేజీ చికెన్ వేసి అందులో 1/2 కప్ ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. హై మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో వాటర్ అంతా ఆవిరైపోయే వరకు ఉడికించుకోవాలండి. ఎలా అంటే నీరంతా ఎగిరిపోయి, అదిగోండి ఆ క్లిప్పింగ్లో కనపడుతుంది చూడండి, అలా ఎగిరిపోవాలన్నమాట. 1 కప్పు కారం, 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 కప్పు సాల్టు, 2.5 కప్పుల ఆయిల్, 1 కప్పు లెమన్ జ్యూసు. ఇవండి చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఈ చికెన్ పచ్చడి రెసిపీని మా ఫ్రెండ్ విజయ్ గారు నందిగామలో ఉంటారండి. 15 ఇయర్స్ బ్యాక్ నేర్పించారు. అప్పటి నుంచి ఈ పద్ధతినే ఫాలో అవుతున్నాము. అందరికీ ఈ పచ్చడి బాగా నచ్చేసింది. మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే చేసుకుంటారనమాట. తరువాత స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆ గ్లాసులో ఉన్న ఆయిల్ 2.5 కప్పులండి. 1/2 కప్పు చికెన్లో వేసి ఉడికించాము కదా, మిగిలిన 2 కప్పుల ఆయిల్ మూకుడులో పోసేసుకొని 4-5 లవంగాయలు, 4-5 యాలకులు, 4-5 ముక్కలు దాల్చిన చెక్క వేసి చిటపటలాడాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 3 మినిట్స్ వేపాలి. తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకొని 2 మినిట్స్ వేపి చికెన్ ముక్కలు వేసి ఇంకా కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ వేగనివ్వాలి. వేగిన తరువాత కప్పుడు మసాలా పొడి, 1 కప్పుడు కారం వేసుకోవాలి. తర్వాత మీడియం లో ఫ్లేమ్లో 10 మినిట్స్ వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చికెన్ అంతా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్న కప్పుడు నిమ్మరసం వేసుకొని కలిపేసుకుంటే టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అయిపోయినట్లేనండి. చూడండి, కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎలా నోరూరిపోతుందో. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి, దోశల్లోకి, వడల్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. అబ్బాయి ఇవాళ కూర ఏం వండుతాంలే అని బద్దకించినప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, స్వర్గం కనిపిస్తుంది అనుకోండి, అంత బాగుంటుందన్నమాట. మరి మీరు ట్రై చేస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలా ఒక లైక్ చేసేసి, మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు ఇలా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు అందుబాటులోకి వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.